ఓం శ్రీ మహాగణాధిపతిహే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా అష్టవస్తు ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు అంశం వీధి సోల. ఈ వీధి సోల అనేది అందరికీ కూడా చాలా అవసరమైనటువంటి అంశము. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీధి సోల గురించి తెలుసుకుందామని చూస్తూ ఉంటారు. ఈ వీధి సోల మీద ఎన్నో భయభ్రాంతులు కూడా మనందరికీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని తొలగించడానికి, మీకు ఇందులో సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగించడానికి ఈరోజు నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో వీధి సోల, ముందు వీధి సోల అంటే ఏంటో చూద్దాం. ఏదైనా కానీ ఒక స్థలానికి దానికి వచ్చేటువంటి దారి మన స్థలం దగ్గర ఆగిపోతే దానిని వీధి సోల అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఇలా మన స్థలం ఉంది. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం అనుకుందాం. ఇందులో ఈ స్థలానికి రావాల్సినటువంటి దారి ఎటువైపు నుంచి వస్తుంది? ఇలా ఈశాన్య భాగం నుంచి వస్తుందా, లేదా ఇలా ఆగ్నేయ భాగం నుంచి వస్తుందా? అలా మరి దక్షిణాగ్నేయం, అలాగే దక్షిణ నైరుతి, అలాగే పడమర నైరుతి, అలాగే పడమర వాయువ్యం, అలాగే ఉత్తర వాయువ్యం, అలాగే ఉత్తర ఈశాన్యం. ఇలా ఒక స్థలానికి ఏవైనా కానీ ఇట్లా మనకి మార్గాలు ఉంటాయి. అంటే ఇందులో అన్ని కాదు, ఏదో ఒక మార్గం మనకు ఉంటుంది మన స్థలానికి. ఇప్పుడు మనందరికీ కూడా అనుమానం, ఈ స్థలం మన ఇంటి దగ్గర వచ్చి ఆగిపోయింది, దీనికి వీధి సోల ఉందా, ఏది మంచిదా కాదా అనేటువంటి అనుమానం మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ముందుగా వీటికి ఒక అంకెలు ఇస్తాను నేను. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనుకుందాం వీటి యొక్క దారులు. ముందుగా తూర్పు ఈశాన్యం, ఇది ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి. ముందుగా తూర్పు ఈశాన్యం వీధి చూపు, వీధి చూపు. చూడండి, నేను ఇక్కడ వీధి చూపు అంటున్నా. ఏమంటున్నాను? తూర్పు ఈశాన్యం వీధి చూపు, తూర్పు ఈశాన్యం వీధి చూపు. ఈ వీధి కనుక మన స్థలానికి ఉన్నట్లయితే ఇది మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. దీనివల్ల ఇది చాలా మంచి చేస్తుంది. ఇంకా ఇందులో ఉన్నటువంటి స్థలంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఐశ్వర్యవంతంగా ఉంటారు, చాలా మంచి కీర్తిని కూడా పొందుతారు. కాబట్టి ఇది మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. చూడండి, ఇక్కడ మాటలో ఉంది వీధి చూపు అన్న, అంటే చూస్తుంది, వీధి చూస్తుంది తప్పితే మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. ఇలాగే తూర్పు ఈశాన్యం వీధి చూపు అనేది ఎటువంటి ఇబ్బంది కలిగించదు. అలాగే తర్వాత దక్షిణ ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణాగ్నేయం. ఇలా ఉన్నటువంటి స్థలానికి దక్షిణ ఆగ్నేయంలో వచ్చేటువంటి ఈ యొక్క దారి కూడా మనకి ఎటువంటి ఇబ్బందులు కలగవు. దీనివల్ల దక్షిణ ఆగ్నేయం వీధి చూపు కూడా మన స్థలానికి ఎటువంటి ఇబ్బంది కలగదు. అందులో నివసించేటువంటి గృహం కట్టుకుని నివసించే వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇందులో గృహం కట్టుకున్న వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఉండవు దీనివల్ల. మళ్ళీ మూడవది, ఇది 1, 2, మూడవది పడమర వాయువ్యం. పడమర వాయువ్యం, ఈ పడమర వాయువ్యం
ఈ పడమర వాయువు కూడా మనకి ఎటువంటి కూడా ఇబ్బంది కలదు. ఇది చాలా మంచిది మన స్థలానికి. పడమర వాయువు వీధి చూపు ఉన్నా కూడాను మన స్థలానికి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. అందులో ఉన్నటువంటి గృహం కట్టుకున్నటువంటి యజమానులు కూడా ఎటువంటి ఇబ్బంది కలగదు దానివల్ల. ఇకపోతే 4వది ఉత్తర ఈశాన్యం. ఉత్తర ఈశాన్యం ఈతోటి 4వది. ఈ ఉత్తర ఈశాన్యం వీధి చూపు కూడా చాలా మంచిది. ఈ యొక్క స్థలానికి ఉండటం కూడా ఎంతో అదృష్టవంతులు అనుకోవచ్చు మనం. అలాంటి వీధి చూపు ఉన్నా కూడా దీనివల్ల మంచి ఐశ్వర్యం, మంచి కీర్తి అన్ని కూడా లభిస్తాయి. కాబట్టి ఈ ఉన్నటువంటి ఈ 4 కూడాను, ఈ 4 దారులు కూడాను, ఏది ఈ 1వ నెంబరు, అలాగే 3వ నెంబరు, అలాగే 6వ నెంబరు, అలాగే 8వ నెంబరు ఉన్నటువంటి దారులు అంటే తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం ఉన్నటువంటి దారులు ఉన్నటువంటి స్థలాలు చాలా మంచివి. వీటికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎవరేం చెప్పినా కూడా ఇవి వీధి పోటు అని మాత్రం మీరు చూడద్దు. అది వీధి చూపు మాత్రమే. దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా మనకి కలగవు. సరేనా? తర్వాత ఇప్పుడు వీధి చూపు అయిపోయింది, వీధి పోటు గురించి మాట్లాడుకున్నాం. వీధి పోటు మన మాటలోనే ఉంది, పదంలోనే ఉంది మనకు అర్థం. ఏంటి పోటు? పోటు అంటే పొడవటం, అంటే దానివల్ల బాధ కలుగుతుంది. ఏ ఏ దారులు మన స్థలానికి ఇబ్బంది పెడతాయి అవి చూద్దాం. చూడండి, తూర్పు వైపు ఉన్నటువంటి ఆగ్నేయంలో ఉన్నటువంటి ఈ స్థలం అంటే తూర్పు ఆగ్నేయం. తూర్పు ఆగ్నేయ వీధులు, అలాగే దక్షిణ నైరుతి, అలాగే పడమర నైరుతి, అలాగే ఉత్తర వాయువ్యం. ఉత్తర వాయువ్యం చూడండి, ఇక్కడ 1 దక్షిణ తూర్పు ఆగ్నేయం, అలాగే దక్షిణ నైరుతి, అలాగే పడమర నైరుతి, అలాగే ఉత్తర వాయువ్యం ఉన్నటువంటి ఈ యొక్క దారులు ఏవైతే ఉన్నాయో, వీధులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. అంటే అటువంటి స్థలాల్లో ఉన్నటువంటి గృహంలో నిర్మించుకున్న వారికి ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది. అంటే వారికి ఆరోగ్య భంగాన్ని ఇవ్వటం, వాళ్ళ కీర్తి నాశనం అయిపోవటం, అలాగే సంపద హరించుకుపోవటం, అలాగే వంశవృద్ధి లేకుండా పోవటం, ఇటువంటివన్నీ కూడాను ఈ యొక్క వీధి పోటు వల్ల కూడా మనకంతా కూడా వస్తూ ఉంటుంది. సరేనా? ఇలా ఈ విధంగా కూడాను వీధి చూపు ఏ స్థలానికి ఉంది, వీధి పోటు ఏ స్థలానికి ఉందో చూసుకొని దానికి తగ్గటువంటి పరిష్కారాలు మనం చూడాలి. ఇవి కాకుండా ఇంకా 4 ఉన్నాయి. అవేంటంటే తూర్పు, ఇలా తూర్పుగా వచ్చినటువంటి దారి, ఇది తూర్పు అనుకుంటే తూర్పు ఇంటి స్థానానికి మధ్యలో వచ్చినటువంటి వీధి, అలాగే దక్షిణం వైపు, ఇలా దక్షిణం వైపు ఉన్నటువంటి వీధి, అలాగే పడమర వైపు అంటే మధ్య భాగంలో ఉన్నటువంటి వీధి, అలాగే ఉత్తరం వైపు ఉన్నటువంటి వీధి. ఇలా ఈ మధ్యలో ఉన్నటువంటి దారులు కూడా మన స్థలానికి అంత మంచివి కాదు. ఆ మధ్యలో కూడా మనకి దారులు అనేది రాకూడదు. ఈ యొక్క స్థలానికి తూర్పు వైపు కానీ, దక్షిణ వైపు కానీ, పడమర వైపు కానీ, ఉత్తరం వైపు కానీ స్థలానికి మన దగ్గర దారులు వచ్చినట్లే అవి కూడా వీధి పోటు కిందే కూడా పరిగణించబడతాయి
వాటికి కూడా తగిన అటువంటి పరిష్కారాలు మనం చేసుకోవాలి.